ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు మన వీడియో ఏంటంటే చార్కోల్ మాస్క్ని ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి అనేదే మన వీడియో అండి. చాలామందికి తెలియక చార్కోల్ మాస్క్ని ఎలా అంటే అలా యూస్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే రిజల్ట్ రాదు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను చార్కోల్ మాస్క్ అనేది ఎలా యూస్ చేయాలో. ముందుగా చార్కోల్ మాస్క్ని ఎందుకు యూస్ చేస్తామనంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి చార్కోల్ మాస్క్ అనేది మనం ఉపయోగిస్తాము. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని 3 పద్ధతుల్లో రిమూవ్ చేయొచ్చు. మొదటి పద్ధతి వచ్చేసి స్క్రబ్బింగ్ ద్వారా మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, స్క్రబ్బింగ్ పద్ధతిలో బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని రిమూవ్ చేసేది. మీకు కావాలనుకుంటే ఐ కార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, చూడండి. రెండవ పద్ధతి వచ్చేసి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్తో రిమూవ్ చేయాలన్నమాట. ఒక పిన్ ఉంటుంది, దాంతో మనం బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని రిమూవ్ చేయాలి. ఈ పద్ధతి కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది. మూడో పద్ధతి వచ్చేసి చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ అండి. ఈ చార్కోల్ ఫీల్ ఆఫ్ మాస్క్ మనం బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. అంతేకాకుండా మనం ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు. ఎందుకు అనంటే మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా ఒక్కసారిగా పోతుందన్నమాట. 100% రిజల్ట్ ఉంటుందండి. ట్యాన్ అయితే మాత్రం చాలా బాగా పోతుంది. ఈ ఫీల్ ఆఫ్ మాస్క్ ఉపయోగించిన తర్వాత అలా వదిలేయకూడదండి. మన ఫేస్కి ఏం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ వీడియో చూద్దాం. మరి ముందుగా మనం నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. మీకు నచ్చిన సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత చార్కోల్ మాస్క్ అనమాట. ఇది వచ్చేసి 35 రూపీస్ అనమాట. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసి మన ఫేస్ పైన అప్లై చేసుకుందాం. నేను కట్ చేశాను, ఇప్పుడు ఫేస్ పైన అప్లై చేసుకుందాం. మనకి ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మనకి ముక్కు దగ్గరే వస్తాయి కదా. నేను ముక్కు దగ్గర నుండి స్టార్ట్ చేసి ఫేస్ అంతా అప్లై చేశాను అనమాట. మీకు చిన్న దగ్గర ముక్కు దగ్గరే ఎక్కువగా ఉంటే ఆ ఏరియాలో కొద్దిగా థిక్గా అప్లై చేయండి మాస్క్ అనేది. ఈ మాస్క్ అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్సే కాదు, 100% రిజల్ట్ ఉంటుంది. మనం చెప్పాను కదా నేను ముందుగానే, మనం అనేది బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్తో మనం రిమూవ్ చేస్తే పెయిన్ అనేది ఉంటుంది. ఇలా రిమూవ్ చేస్తే మనకి పెయిన్ ఏమి ఉండదు. నేనైతే ఈ మాస్క్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేశాను, నాకేం పెయిన్ అనిపించలేదండి. చాలామంది చెప్తుంటారు కదా రిమూవ్ చేసేటప్పుడు చాలా పెయిన్ అయితే వచ్చింది అని. నాకైతే పెయిన్ ఏం లేదండి. జస్ట్ మనం పీల్ ఆఫ్ మాస్క్ ఎలా తీస్తామో అలానే రిమూవ్ చేస్తాను. నాకైతే పెద్దగా పెయిన్ ఏం అనిపించలేదన్నమాట. ఇలా మొత్తం అప్లై చేయండి. మీ ఫేస్ అంతకి ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది. మీరైతే వీడియోలోనే లైవ్లో చూస్తారనమాట ట్యాన్ రిమూవ్ అవ్వటం కూడా. చూసారు కదా, ఇక్కడ ఐబ్రోస్కి అనేది తగలకుండా అప్లై చేయండి. నేను అదే చెప్తున్నాను మీకు, ఐబ్రోస్కి అనేది తగలకుండా అప్లై చేయండి. తగిలితే అక్కడున్న హెయిర్ కూడా రిమూవ్ అవుతుందన్నమాట. జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. చూసారు కదా, నేను ఫేస్ అంతా అప్లై చేశాను. దీన్ని ఒక 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా డ్రై అవనిద్దాం. 15 మినిట్స్ అయితే ఉంచుకున్నాను నేను. 15 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది. ఇది ఫీల్ అనేది తీయాలన్నమాట. ఇప్పుడు ఫీల్ చేయాలి, మనం కింద నుండి ఫీల్ చేయాలి, పైనుండి చేయకూడదు, కింద నుండి చేయాలి. ఇలా చేయడం వల్ల మన ట్యాన్ రిమూవ్ అవుతుంది, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. చాలామంది ఇలా ఫీల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కట్ అవుతుంటుంది మాస్క్. వాళ్ళు నీట్గా వేసుకోకపోవడం వల్ల నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇది సరిగ్గా డ్రై అవ్వనివ్వరు అనమాట. మనం నీట్గా డ్రై అవ్వనివ్వాలి. అలాగే అప్లై చేసుకునేటప్పుడు కూడా నేను అప్లై చేశాను కదా, అదే డైరెక్షన్లో మీరు అప్లై చేసుకుంటే మాస్క్ అనేది ఇలా నీట్గా వచ్చింది అనమాట. నాకైతే మాస్క్లానే వచ్చింది, చూడండి, ఎక్కడా కట్ అవ్వలేదు. ఇలా రావడం వల్ల ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ పోతుంది, అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అవుతాయి. మన ఫేస్ అయితే చాలా నీట్గా సాఫ్ట్గా ఉంటుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చిన్న దగ్గర ముక్కు దగ్గర మనకి రిమూవ్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి, చాలా నీట్గా అనిపిస్తుంది. ముక్కు అను అలాగే చిన్న దగ్గర చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి, నా ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అయితే కనపడుతున్నాయి. బ్లాక్ హెడ్స్ కనపడలేదు కానీ వైట్ హెడ్స్ అయితే నీట్గా కనపడుతున్నాయి. కెమెరాలో సరిగ్గా కనపడట్లేదు అనమాట. అది చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా తీసేసి చూపిస్తాను. చూడండి, మొత్తం అంతా నీట్గా తీసేసుకున్నాను కదా. ఇప్పుడు చల్లటి నీళ్ళతో ఫేస్ అనేది వాష్ చేసుకొని రావాలన్నమాట. చూడండి, నేనైతే ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ ఫేస్ అనేది ఇలా వదిలేస్తారు, అందరూ ఇలానే చేస్తారు. ఇలా వదిలేయకూడదండి. ఇప్పుడు మన ఫేస్ పైన
ఒక ప్యాక్ అయితే మనం అప్లై చేయాలి. అది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం కాదు, 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి శనగపిండి 1 టేబుల్ స్పూన్ అండి. ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది మనం మాస్క్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ మన ఫేస్ పైన పోర్స్ అనేవి ఓపెన్ అయితే వాటిని క్లోజ్ చేయాలన్నమాట. ఏదైనా ప్యాక్ వేసుకుంటే క్లోజ్ అవుతాయి, లేకపోతే వాటిపైన పింపుల్స్ వస్తాయి అన్నమాట. అందుకే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలండి. ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి. నేను అదే చెప్తున్నాను అనమాట. శనగపిండి పాలు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మీ ఫేస్ పైన ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంటుందండి. ముఖ్యంగా ఇప్పుడైతే మీరు పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేశారు కదా, మీ ఫేస్ పైన చాలామందికి ఏంటంటే ఫేస్ పైన ఇచ్చినెస్ ఉంటుంది మాస్క్లు అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ చాలామందికి పడకపోతే పింపుల్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అవేమీ రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఏదో ఒక ప్యాక్ వేసుకోండి. నేను ఈ ప్యాక్ని ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర శనగపిండి అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను శనగపిండి పాలు చూపిస్తున్నా. మీ దగ్గర ముల్తానీ మట్టి ఉంటే ముల్తానీ మట్టి కూడా మీరు యూస్ చేయొచ్చు. అందుబాటులో ఉండేది శనగపిండి కాబట్టి నేను ఈ శనగపిండినే చూపిస్తున్నాను. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అప్లై చేసేయండి, చేత్తోనే అప్లై చేసేయండి. చూడండి నేను అప్లై చేస్తున్నాను కదా, నిజంగా రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ మొత్తం పోతుందన్నమాట. మనం రకరకాల ప్యాక్స్ అయితే వేస్తుంటాం కదా, అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయడంలో తప్పేం లేదండి. మనం ఎలా అయినా సరే మన ఫేస్ని నీట్గా అందంగా ఉంచుకోవాలనే కదా ఎవరైనా ట్రై చేసినా ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. ఒక్కసారిగా మీ ఫేస్ పైన ట్యాను అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అవ్వాలంటే కంపల్సరీ ఇది ట్రై చేయండి. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే నిజంగా పర్సనల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. నేనైతే హానెస్ట్గా చెప్తున్నాను, చాలా బాగుందండి పీల్ ఆఫ్ మాస్క్ అయితే. నేను అప్లై చేసిన తర్వాత నా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయ్యాయి. నా ఫేస్ కూడా చాలా వైట్గా అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ మాస్క్ని మనం ఒక 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనిద్దాం. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా డ్రై అయిపోయింది. నీట్గా వాష్ చేసుకొని చూపిస్తాను. చూడండి రిజల్ట్ అయితే మీరు లైవ్లో చూస్తున్నారు కదా, నా ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, అలాగే స్మూత్గా కూడా ఉంది. ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.